భగవంతుడు మనకి భగవంతుడు మనకి చక్కని ఆలోచన శక్తిని ఇచ్చాడండి, తెలివితేటల్ని ఇచ్చారు. మీరు ఏమీ చూడకుండా చేయండి, గుడ్డిగా చేయండి, నన్ను నమ్మి చేయండి అనేటటువంటి మాటలు కానీ అటువంటి వ్యవహారం కానీ ఈ బిజినెస్ లో ఉండవండి. మీరు తెలివిగా ఉండండి, మీ ఆలోచనతో పరీక్షించండి, దీంట్లో ఉన్నటువంటి పవర్ ఏంటో తెలుసుకోండి. మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఈ బిజినెస్ లోకి ఎస్ ఐ వాంట్ దిస్ అనుకుని రండి. ఇది గాడ్స్ గిఫ్ట్ అనే మాట మీకు అర్థమైనప్పుడు, దాని యొక్క రియాలిటీ మీకు తెలిసినప్పుడు, అప్పుడు పక్కన వాళ్ళకి మీకు ఎస్ మీరు కూడా రండి అనేటటువంటి విషయాన్ని ఇన్వైట్ చేయడం అప్పుడు మొదలు పెట్టండి. మన తెలివితేటలకి పరీక్ష అండి ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ వ్యాపారాన్ని అర్థం చేసుకోవటం. దీనికి మీకు ఎంత హ్యాపీ అంటే, ప్రతి విషయాన్ని నిర్మొహమాటంగా నిక్కచ్చిగా ప్రశ్నించండి అని మేము రెడీగా ఉన్నామండి మీకు సమాధానం చెప్పడానికి. కాబట్టి తేలికగా తీసుకోవద్దు, బంగారం లాంటి అవకాశాన్ని అపోహలతో వదులుకోవద్దు. అదరగొట్టే ఇన్కమ్ అండి. మరి ఇందులో గొప్పదనం ఏంటంటే, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు, రెడీగా ఉన్న వాళ్ళు రాసుకోండి. రేపటి నుంచి మీరు కొత్త వాళ్ళని పిలిచేటప్పుడే వాళ్ళని ఒక చక్కని పుస్తకము పెన్నుతో అటెండ్ అవ్వమని చెప్పి, ఇది ఒక సిన్సియర్ గా సీరియస్ గా డబ్బు సంపాదించుకునే ప్రోగ్రామ్ అండి. మీ ఫ్రెండ్ని ఇందులోకి పిలుస్తున్నారు, మీ రిలేటివ్ని ఇందులోకి పిలుస్తున్నారు అంటే అతను బాగుపడతాడు, అతను డబ్బు సంపాదించుకుంటాడు అనేది అతనికి ఇవ్వటానికి పిలుస్తున్నామండి. మొహమాటానికో లేదంటే బతిమలాడటానికో చేసే వ్యవహారం కాదు ఇది. మీరు ఫస్ట్ ఆ స్థిర నిర్ణయానికి, ఆ నమ్మకానికి రండి. పెన్ను పుస్తకం పెట్టుకుని అక్కడ చెప్పేటటువంటి కాన్సెప్ట్ అంతా జాగ్రత్తగా విని, నీకు ఏమైనా అర్థం కాకపోతే క్వశ్చన్ చేసి, అందులో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలిసి పని చేసుకుంటానికి నీకు ఇష్టమైతే అప్పుడు ఎస్ఆర్ నో చెప్దుగాను అంతా విన్నాక అని అడగండి. హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేయండి సార్. అప్పుడు మీకు ఇందులో సక్సెస్ అనేది ఆడుతూ పాడుతూ డబ్బు సంపాదించుకునే విధానం అంటే ఏంటో అనేటటువంటి వ్యవహారం అర్థమయ్యే పరిస్థితి వస్తుందండి. అందుకనే భగవంతుడి వరం అండి. సో హార్టీ వెల్కమ్. మీ అందరికీ కూడా ప్రశాంతంగా చక్కగా ఒక 30 minutes లోపు ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుందండి. సో మీకు ఇక్కడ స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ చేస్తున్నాను. రైట్ అండి. మన యొక్క కంపెనీ పీపీటీ అండి. నమ్మశక్యం కాని నిజాలు చాలా ఉంటాయండి, అద్భుతాలు అన్నమాట. అటువంటి ఒక అద్భుతాన్ని మీరు ఇప్పుడు పరీక్షిస్తున్నారు. మీ యొక్క ఆలోచన శక్తితో, మీ తెలివితేటలతో దీన్ని అర్థం చేసుకుంటున్నారు. సో హార్టీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు బిఎంవైటి బిజినెస్ ఆపర్చునిటీ. బిఎంవైటి బోర్డ్ మై ట్రిప్ అనేటటువంటి కంపెనీ వారండి. మరి ఈ యొక్క పేరులోనే మనకు అర్థమవుతుంది వీరి యొక్క టూరిజం బేస్ తో ఉన్నటువంటి కంపెనీగా స్టార్ట్ అయ్యారు. 2019 ఏప్రిల్ 15వ తారీఖున గుజరాత్ లోని సూరత్ లో వీరి యొక్క హెడ్ ఆఫీస్ ప్రయాణం మొదలు పెట్టారండి. మరి ఈ కంపెనీ వాళ్ళు వారి యొక్క టూరిజం కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కోసం ప్రపంచంలోనే టూరిజం లో అట్రాక్టివ్ ప్లేస్ గా పేరొందినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ పటాయా అండి, థాయిలాండ్ దేశంలో. అక్కడ ఒక 3 స్టార్ హోటల్ ని 9 years కి లీజ్ తీసుకున్నారండి. ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట, మాట్లాడే ప్రతి ఇది, చూపించేవన్నీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ రియాలిటీ అండి, రియాలిటీ.
ఏ ఒక్క మాట హైప్ కానీ లేదా లేని మాట కానీ కాని మాట కానీ ఉండదండి. సార్ ఇలా చెప్పే కదా 9 years హోటల్ లీజుకి తీసుకున్నాను అన్నారు కదా, థాయిలాండ్ దేశంలో. మీరు అన్ని పర్ఫెక్ట్ గా స్టడీ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, ట్రూతే ఉంటుంది. మరి 9 years హోటల్ లీజుకి తీసుకున్నారు అంటే కంపెనీ ఎంత దూరదృష్టితో ఉంది, ఎంత దీన్ని రన్ చేయబోతుంది, మనం ఎంత మంచి లక్కీగా గ్రేట్ కంపెనీలోకి వచ్చామో చూసుకోండి. ఇకపోతే మరి లీగాలిటీస్, చట్టబద్ధత చాలా ముఖ్యమండి. ఫస్ట్ ప్రశ్నించాల్సిన క్వశ్చన్. సో ఇక్కడండి మన కంపెనీ ఎండి గారి పేరు విజయ్ భాయ్ పటేల్ అండి. సార్ వచ్చి అడ్వకేట్ అండి. లాతో పాటు ఆయన అకౌంటెన్సీ పట్ల, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్ లాంగ్వేజెస్ పట్ల, అట్లనే ఇటువంటి నెట్వర్కింగ్, మార్కెటింగ్ సిస్టమ్స్, డైరెక్ట్ సెల్లింగ్స్ పట్ల కూడా అపారమైనటువంటి అనుభవము, చక్కని తెలివితేటలు కలిగినటువంటి మృదు భాష అండి. ఎప్పుడు చిరునవ్వు మొహం మీద, ప్రశాంతత. నా పేరు రాజశేఖర్ అండి. ఇది వెస్ట్ గోదావరి, భీమవరం. మీకు చెప్తున్న ఈ బోర్డ్ మై ట్రిప్ అనే కంపెనీని నేను 9 నెలల క్రితం తెలుసుకున్నానండి. అప్పట్లో ఇప్పుడు మీకు చెప్తున్నంత స్ట్రాంగ్ గా ఎస్ సిటీస్ అని చెప్పేటటువంటి కొత్త కాబట్టి లేక తెలియక దీన్ని మాకు మేముగా స్టడీ చేస్తూ ఏమిటిదని తెలుసుకోవటానికి దాదాపు 1.5 month పట్టేసిందండి. సుమారుగా 7 నెలలుగా నేను ఇందులో సబ్జెక్ట్ లో ఉన్న గ్రేట్నెస్, బ్యూటీనెస్ అర్థం చేసుకుని హార్ట్ఫుల్ గా నా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి దీని గురించి ప్రమోట్ చేస్తూ 10 లక్షల రూపాయల పైబడి ఆదాయాన్ని ఇప్పటికే తీసుకున్నానండి. ఇంతేకాదు ఇందులో మనకి విందులు, వినోదాలు, విహారయాత్రలు కూడా ఉంటాయి. నేను ఇప్పటికి 6 విహారయాత్రలని గెలుచుకున్నానండి, అన్ని విత్ ప్రూఫ్స్. 4 విహారయాత్రలు ఆల్రెడీ కంప్లీట్ చేసేసామండి. అందులో ఒకటి ఫారెన్ అండి, థాయిలాండ్ లో మన కంపెనీ హోటల్లో 6 days హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ ని 2024 న్యూ ఇయర్ ని అక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటూ వెల్కమ్ చెప్పామండి. నెక్స్ట్ మంత్ నాకు దుబాయ్ టూర్ ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయిందండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీకెందుకు ఇలా చెప్తున్నానంటే, మీకు కూడా అద్భుతమైన అదనపు ఆదాయము, విందులు, వినోదాలు, స్నేహాలు, పరిచయాలు, విహారయాత్రలు, గౌరవ మర్యాదలు పొందేటటువంటి ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇక మరి అన్ని రకాల లీగల్ గా కావాల్సిన సర్టిఫికేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా అడ్వకేట్ అండి ఆయన, అన్ని చదువుకున్న ఆయన చక్కగా ఏర్పాటు చేశారు. ఆ విజయ్ భాయ్ పటేల్ గారితో నేను పర్సనల్ గా ఒక 10 సార్లు ఆయనతో టైం స్పెండ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి విహారయాత్రలోనూ ఆయన మనకన్నా ముందెళ్ళి మనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, హ్యాపీనెస్ పంచుతూ ఉంటారండి. ఇకపోతే ఏమిటండి వీళ్ళ యొక్క విజన్ అండ్ మిషన్ అంటే, బోర్డ్ మేట్రిక్ మెంబర్ గా వచ్చిన ప్రతి మెంబరు కూడా, ఈ కంపెనీలో మెంబర్షిప్ తీసుకున్న మనమందరము కూడా అదనపు ఆదాయము, చక్కని విహారయాత్రలు, అవి స్వదేశీ, విదేశీ యాత్రలు, అండ్ అందరి ఖర్చుల నుంచి అందరికీ ఆదాయం వచ్చేలా కూడా ఒక ఏర్పాటు చేస్తారండి. ఖర్చు తప్పదండి, ఆ ఖర్చుల కోసమే సంపాదనలు పెంచుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనం నిత్యవసరంగా చేసుకునే ఖర్చులని, అత్యవసరంగా చేసుకునే ఖర్చులని, ఈ యొక్క మీ కంటి ముందు కనపడుతున్నటువంటి PAYS, పేస్ ALL, ఆల్, పేస్ ఆల్ అనేటటువంటి మన కంపెనీ యొక్క ఆన్లైన్ పేమెంట్స్ కి ఉపయోగపడే డిజిటల్ యాప్ అండి. ఆన్లైన్ పేమెంట్స్ డిజిటల్ యాప్ అండి. ఈ యాప్ ద్వారా మన ఫోన్ ని మనమే రీఛార్జ్ చేసుకోవచ్చు, డిష్ టీవీ రీఛార్జ్ చేసుకోవచ్చు, కార్ ఫాస్టాగ్ చేసుకోవచ్చు, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు,
ఏమైనా లోన్స్ ఉంటే ఇన్స్టాల్మెంట్ కట్టొచ్చండి, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టొచ్చు. ఈ రకంగా మనకి అవసరమైనవి బయట రూపాయి కట్టాల్సిన రూపాయి అయితే ఇక్కడ దీని ద్వారా కట్టిన రూపాయి అవుతుందండి. పైగా మనకి కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. సిస్టమ్ అర్థమైతే సంతోషానికి అవధులు ఉండవండి. ఇక్కడ మనకి ఈ యాప్తో పాటు టూరిజం సెక్టార్లో గోవా, గ్యాంగ్టాక్, మౌంట్ అబూ డొమెస్టిక్ టూర్స్ అంటారండి, నేషనల్ గా వెళ్ళేటటువంటివి. ఇంటర్నేషనల్ గా థాయిలాండ్. ఈ టూర్సే కాకుండా బోర్డ్ మై ట్రిప్ వారి ద్వారా మార్కెటింగ్ చేయబడుతున్నటువంటి పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తో పాటు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే అసలు భాగ్యం. 1000 కోట్ల రూపాయలున్నా కూడా తిన్నది అరగకపోతే, పడుకున్న చోట నిద్ర పట్టకపోతే అంతకన్నా దురదృష్టం ఒకటి ఉండదండి. ఇక్కడ మన కంపెనీ వారు హెల్త్ కూడా పెద్దపీట వేశారండి. చక్కని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ తో సర్టిఫై అయినటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సరేనండి, మరి మా ఫ్రెండ్ మమ్మల్ని పిలిచిందేమో ఒక చక్కని అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది అన్న విషయం మీద. మన ఫ్రెండ్ చుట్టమో పక్కింటైనా పిలిచారు. ఇక్కడ మరి ఎంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అనేటటువంటి క్లారిటీ ఏంటంటే, ప్రూవేనండి. ఇట్లా జరుగుద్దంట, ఇలా ఇవ్వబోతున్నారంట కాదండి, ఆల్రెడీ జరుగుతుంది, ఆల్రెడీ ఇస్తున్నారు. నేను ఆల్రెడీ 10 లక్షలు తీసుకున్నాను 7 నెలల్లోనే. రాబోయే 3 నెలల్లో ఎంత తీసుకునే అవకాశం ఉందా అనేటటువంటి విషయం అయితే అజంప్షన్స్ అందట్లేదండి. ఖచ్చితంగా 10 లక్షల పైన, 7 నెలల్లో తీసుకున్న 10 లక్షల పైన రాబోయే 2-3 నెలల్లో తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయిందండి. మరి ఈ కంపెనీలో గోగుల వెంకట కృష్ణ సార్ అనే ఆయన, మన తెలుగు ఆయన, ఇండియా వైడ్ గా జరుగుతున్న ఈ కంపెనీలో హైయెస్ట్ ఎర్నర్ గా రికార్డ్ చేశారండి. సంవత్సరం కూడా తిరగకుండా ఆయన పని చేయటం మొదలుపెట్టి సంవత్సరం కూడా తిరగలేదండి. 4 కోట్ల రూపాయల పైన ఆదాయాన్ని పట్టుకెళ్ళినటువంటి సిస్టమ్ గురించి మీరు వింటున్నారు. అంత గ్రేట్ సక్సెస్ ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ ని తెలుసుకుంటున్నారండి. మరి ఈ కంపెనీ గోగుల వెంకటకృష్ణ గారికి, ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి, కూడూరు శ్రీనివాస్ గారికి, బషీర్ అలీ గారికి, రాజశేఖర్ కి, పంజల సేవకి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నామండి సక్సెస్ఫుల్ పీపుల్. మాకేమన్నా చుట్టమా? మీరు ఇవాళ ఎలా వింటున్నారో అలా విన్నటువంటి వ్యక్తులమే మేము కూడా. కాకపోతే మీకన్నా కొద్దిగా ముందు విన్నాం. మీ తర్వాత వినకుండా ఇంకా చాలా మంది ఉన్నారండి. మీ ద్వారా వినాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి. ఇక్కడ ఒక ప్రూవెన్ సిస్టమ్ ఉంది. నేనేం అడుగుతున్నా, మీరు తెలివితేటలతో, మీ యొక్క ఆలోచన శక్తితో దీన్ని పరీక్షించి తెలుసుకోండి అని చెప్తున్నా. ఇంతకన్నా ఏం చెప్తాం? భగవంతుడి వరమండి ఇది. సరే సార్, లక్షలు లక్షలు సంపాదించవచ్చు అంటున్నారు. ఎందుకు ఇస్తుంది కంపెనీ? ఎవరికైనా ఊరికే ఇస్తారండి డబ్బులు? నో వే. ఈ కంపెనీ ఎందుకు ఇస్తుందండి అంటే, వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో, వారు డబ్బు కూడా బాగా సంపాదించుకోవాలి, మనకి కూడా సహాయం చేయాలి అనేటటువంటి సక్సెస్ఫుల్ ఫార్ములా, విన్ విన్ సిచ్యువేషన్ అంటారండి. ఉభయ కుశలోపరి, ఇద్దరం బాగుపడతాం. ఇక్కడ మరి ఈ కంపెనీ వారు మనకి ఆదాయాన్ని వారి వ్యాపార అభివృద్ధి కోసం పెంచుతారండి. ఎట్లా అంటే, మరి ఇతర చాలా కంపెనీలు ఉన్నాయండి. టూరిజం వైజ్ కంపెనీలు ఉన్నాయి, హోమ్ కేర్ ఇచ్చే ప్రోడక్ట్లు, హెల్త్ కేర్ ఇచ్చే ప్రోడక్ట్లు, పర్సనల్ కేర్ ప్రోడక్ట్లు, బ్యూటీ కేర్ ప్రోడక్ట్లు మార్కెటింగ్ చేసే కంపెనీలు, ఇలా చాలా ఉన్నాయి. ఆ కంపెనీలు వారి వ్యాపార అభివృద్ధి కోసం టీవీల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. మీ ఇంట్లో వాడే సబ్బు, పేస్ట్, షాంపూ, టీ పొడి, బట్టలు ఉతుకునే, అంట్లు కడుక్కునే అన్నిటికీ టీవీలో యాడ్స్ వస్తున్నాయి లేదో చూసుకోండి. సో
మరి యాడ్ టీవీలో వారి వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఇస్తున్నారు, పేపర్లో ఇస్తున్నారు యాడ్స్, ఊర్లో ఉన్న పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద ఇస్తున్నారు, పత్రికల్లో ఇస్తున్నారు, పాంప్లెట్స్ పంచుతున్నారు. అడ్వర్టైజ్మెంట్ కి ఎంత ఖర్చు అవుతూ ఉండుంటది అని గనక మీరు ఒక ఆలోచన, మీ ఇంట్లో టీవీ పెట్టినప్పుడు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్, ఈ అడ్వర్టైజ్మెంట్ వెనక ఎంత ఖర్చు అయి ఉంటుంది అని మీరు గనక ఒక చిన్న వివరణ గనక తెలుసుకుంటే ఆశ్చర్యపోతామండి. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుందండి ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ వెనకాల. కొన్ని కోట్ల రూపాయలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన కళ్ళ ముందు మన ఇంట్లో టీవీలో అలా కనిపించి వెళ్ళిపోయి ఆ యాడ్ తయారవటానికే చాలా ఖర్చు అవుతుందండి. ఆ తయారైనటువంటి యాడ్ ఆ టీవీ ఛానల్స్ లో రావాలంటే ఏ ఛానల్ వాడికి ఆ ఛానల్ వాడికి గంటలకింత, రోజులకింత, వారాలకింత అనే టైప్ లో డబ్బులు కట్టాలండి. ఎంక్వైరీ చేసుకోండి, చూసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఊరికే ఎందుకు డబ్బులు ఇస్తాడు ఎవడైనా, ఏం ఇవ్వడు. మొత్తం మనకే తెలుసు అనుకోవద్దండి. ఎవడైనా అలా చెప్తే ఒకసారి వినమని అడగండి, తెలుసుకోమని అడగండి. ఇక్కడ సిస్టమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా జరుగుతుందండి. ఇక్కడ ఏమి ఊరికే డబ్బులు ఇవ్వట్లేదండి. మన కంపెనీ వాడు అటువంటి అడ్వర్టైజ్మెంట్ కి అయ్యే కొన్ని కోట్ల రూపాయల ఖర్చుని ఒక్క పైసా కూడా పెట్టరండి. మరి ఎలా అండి వాళ్ళ కంపెనీ ఎలా మార్కెటింగ్ అవుతుంది అంటే, అలా మార్కెటింగ్ అయ్యేటటువంటి అవకాశాన్ని, తద్వారా డబ్బు సంపాదించుకునే అదృష్టాన్ని మనకిచ్చారండి. ఇది చాలా బేస్ పాయింట్. మరి మనం ఇక్కడ ఆదివారం పూట మధ్యాహ్నం పూట హాయిగా ఏదో తిని ఏదో సినిమానో లేదా ఏదైనా ఫ్రెండ్స్ తో కబుర్లో కాలక్షేపం చేయాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ తో గడుపుతున్న టైంలో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండేలా వాతావరణాన్ని చూసుకుని ప్రశాంతంగా ఇది ఎందుకు వింటున్నామండి అంటే, అదనపు ఆదాయం ఏదో సంపాదించుకునే అవకాశం ఉందనే ఒక ఛాన్స్ ద్వారా, అవకాశం ద్వారా బోర్డ్ మై ట్రిప్ అనే కంపెనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు, వాళ్ళకి ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పేసుకుంటున్నాం అండి. మౌత్ పబ్లిసిటీ అంటారు దీన్ని. ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, ధోని, టెండూల్కర్, ఏంటి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ గారు, వీళ్ళు చెప్తేనే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది అవుతుందా? మన మన నోటి మాట ద్వారా కూడా ఇప్పుడు బోర్డ్ మై ట్రిప్ గురించి అడ్వర్టైజ్మెంట్ మనందరికీ అయిపోతుందా లేదా అండి? ఇక్కడ కంపెనీ ఎండి గారు ఏమంటున్నారంటే, మా యొక్క కంపెనీలో ఎవరైతే మెంబర్ అవుతారో, ఎవరికి పంచుతారు? ఎవరైతే కంపెనీ మెంబర్ అయ్యారో ఎంత పంచుతారు? మన వల్ల కంపెనీకి ఎంత లాభం వచ్చిందో, ఎంత ఈ బిజినెస్ పెరిగిందో దాని ప్రకారంగా. ఇందులో ఒక చక్కని మీకు ఇప్పుడు నేను చెప్తానండి, భగవంతుడి వరం లాంటి ఒక హ్యాపీనెస్ ఉందండి. టీమ్ వర్క్ అనేటటువంటి ఒక సిస్టము, ఆ సిస్టమ్ యొక్క పవర్ వల్ల ఎక్స్ట్రాడినరీగా, అన్లిమిటెడ్ గా మన యొక్క ప్రమేయం లేకుండా మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్, మన ఇన్కమ్ అనేది పెరిగేటటువంటి ఒక సదుపాయం ఇందులో ఉందండి. మరి మనకి డబ్బు కావాలి, సరదాలు కావాలి, అలాగే వాటిని ఎంజాయ్ చేసే సమయము కావాలి, అన్నీ దొరుకుతాయండి. సో ఎందుకు డబ్బులు ఇస్తారు ఇక్కడ అంటే, వారి వ్యాపార ప్రచారం మన ద్వారా జరగటం కోసం. మనకు డబ్బులు వస్తూ ఉంటే సిస్టమ్ మంచిదైతే మన వాళ్ళందరికీ, ఇంకా మనం చెప్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తుంటే వాళ్ళు చెప్తూ ఉంటే ఇండియా మొత్తం తెలుస్తుందండి. ఇది నా ఫ్రెండ్స్ నాకుంటే, వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళకుంటే, వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలంటూ ప్రచారం జరిగే చక్కని, అందరికీ మంచి జరిగే విధానం. ఇకపోతే అండి, ఎందుకు డబ్బులు ఇస్తాడు అర్థమైంది. ఎవరికి ఇస్తాడు? ఎవరి కంపెనీ మెంబర్స్ అయితే వాళ్ళకి ఇస్తాడు. రోడ్డున పోయే వాళ్ళకి ఎవరు కదండి. మరి ఈ కంపెనీలో మెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ కంపెనీలో మెంబర్గా మనం లక్షల పెట్టుబడి పెట్టక్కర్లేదండి, వేల పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదండి. ఇక్కడ చూడండి, కొంచెం పెద్ద చేస్తున్నాను. 799 రూపాయలతో కూడా, కేవలం అంటే కేవలం
రూపాయలతో కూడా ఈ కంపెనీలో మెంబర్షిప్ తీసుకోవచ్చండి. మీరు ఇచ్చిన డబ్బులకి మీకు వస్తువులు, ఇంట్లో మనం తెల్లారులేసి వాడుకుంటానికి ఉపయోగపడేటటువంటి వస్తువులు మీరు కట్టిన డబ్బులకి మీకు ఇచ్చేస్తారండి. జీరో ఇన్వెస్ట్మెంట్. 1499తో కూడా మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చండి. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ 32 రకాల ఫ్రూట్స్ తో చేసినటువంటి ఒక జ్యూస్ బాటిల్, లేదు మొరింగా మునగాకు పొడితో చేసినటువంటి ఒక ప్రొడక్ట్ అండి. మీరు మొరింగా యూజెస్ అని నెట్లో అడిగి చూడండి. ఒక్కసారి దాని గురించి తెలుసుకున్నారంటే వెంటనే కొనుక్కుంటారండి. వెంటనే కొనుక్కుంటారు. అంత చక్కని మనకి ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువు అండి. మరి 1499 రూపాయలకి మీకు మొరింగా లేదా 32 రకాల ఫ్రూట్స్ తో చేసిన జ్యూస్ బాటిల్, ఒకటి కొంటే ఒకటి మళ్ళీ ఉచితంగా, మొదలు పెడితేనే లాభంగా అండి. మనం ఇక్కడ కట్టిన డబ్బులకి మన తెల్లారులేసి ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువులు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టుగా జీరో ఇన్వెస్ట్మెంట్. అలానే మరి కింద చూపిస్తున్నా చూడండి, 12,600 రూపాయలతో మరి పిల్లలకి పరీక్షలు అయిపోతున్నాయి కదండి, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయిగా, సరదాగా ఏదైనా టూర్ వెళ్దామండి అంటే గోవా, గ్యాంగ్టాక్, మౌంట్ అబు లోకల్ టూర్స్ ఉన్నాయండి. 2 వ్యక్తులు వెళ్ళొచ్చు. 12,600 రూపాయలకి 4 రోజుల పాటు ఉండటానికి హోటల్, ఉదయం రాత్రి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, అన్లిమిటెడ్ బఫెట్ తో 2 వ్యక్తులకి. సైట్ సీయింగ్ 25,000 రూపాయలు ఖర్చు అవుతుందండి వేరే కంపెనీల ద్వారా వెళ్తే, 12,600కే ఇస్తున్నారు. అలాగే మరి థాయిలాండ్ టూర్, విదేశీ విహారయాత్ర అనేది చాలా మందికి కళ. 12,600 రూపాయలకి మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి మన హోటల్కి పికప్ చేసుకుని 5 days థాయిలాండ్ దేశంలో మీకు టూరు సంబంధించినటువంటి సైట్ సీయింగ్ చూపిస్తూ, ఉదయం బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ ఇస్తూ, సెక్యూర్డ్గా, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మన దేశం కాదు, మన భాష కాదు, మన చట్టాలు కావు, మన మనుషులు కావు, కానీ మిమ్మల్ని మన సొంత ఇంట్లో ఉంటే ఎలా ఉంటామో అన్నంత ప్రేమగా ఆల్రెడీ అక్కడ మన హోటల్ 9 years లీజుకి తీసుకుని మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ చేసి మీ ఫ్లైట్ టైంకి మళ్ళీ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో కంపెనీ కార్లో డ్రాప్ చేస్తారండి. 30,000 రూపాయల దాకా అయ్యేటటువంటి దాన్ని 12,600 రూపాయలకే 5 days టూర్ ఇస్తున్నారండి. బోర్డ్ మై ట్రిప్ లో బిజినెస్ అనేది మొదలు పెట్టడమే లాభం అండి. ఎంత హ్యాపీ ప్రోగ్రామో చూడండి. సార్ ఇప్పుడు మేము టూర్లు వెళ్ళాలా? ఓపిక ఉంటే వెళ్ళండి. సార్ మేము ఇప్పుడు ప్రోడక్ట్స్ కొనుక్కోవాలా? 700 కొనుక్కుంటా, 799 1499 మీ ఇష్టం అండి. సరే ఇవేమీ కాకుండా ఏమన్నా ఉందా? అర్జెంటుగా అక్కర్లేదులేండి, ఆ తర్వాత డబ్బు సంపాదించుకుంటానండి అంటే ఫ్రీ మెంబర్షిప్ కూడా ఉందండి. ఈ బిజినెస్ లో ఇవాళ మొదలు పెడితే రేపే డబ్బులు తీసుకునే అవకాశం ఉందండి. లేదులేండి నేను తాయితీగా చేసుకుంటానండి అంటే ఫ్రీ మెంబర్షిప్ కూడా ఇస్తారు. ఎంతకన్నా భగవంతుడి వరం అంటే ఏంటో చూసుకోండి. ఆర్థిక స్తోమత ఉందా? 12,600తో రండి. 15 మీకు ఇందులో పాయింట్ వాల్యూస్ అని ఇస్తారండి. పాయింట్ వాల్యూస్ ఎందుకనండి? పాయింట్ వాల్యూస్ ఏం ఉపయోగపడతాయి? పివి ఎందుకండి అంటే మనం ఎంత ఆదాయం సంపాదించుకోవటానికి ఇక్కడ అవకాశం ఉంది అనేటటువంటిది లెక్కగట్టడానికి ఒక ఆధారంగా పివిస్, పాయింట్ వాల్యూస్ అనేవి తీస్తారండి. 799 1499తో వచ్చే వ్యక్తులు 1 పాయింట్ వాల్యూ, 1 పివి హోల్డర్స్. 12,600తో గోవా వెళ్దామండి అనుకున్న వాళ్ళు, 2 మనుషులు గోవా వెళ్ళటానికి వచ్చేదాని ప్యాక్కి 12 పాయింట్లు. థాయిలాండ్ వెళ్తామండి 5 రోజులు ఒకళ్ళంటే 15 పాయింట్లు. సార్ థాయిలాండ్ వెళ్ళాలి అంటే మరి మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ మేమే కొనుక్కోవాలి కదా. అంత లేదండి, మరి ఏదో 15 పీవీతో వస్తే, ఎక్కువ దాంతో వస్తే మంచిది అంటున్నారు కదా అంటే మీరు 12,600 రూపాయలకి ప్రొడక్ట్ కూడా తీసేసుకోవచ్చు. డబల్ వాల్యూ ప్రొడక్ట్ ఇస్తారండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.
బోర్డ్ మీటర్లో బిజినెస్ మొదలు పెట్టడమే లాభం అండి. అంతే కదండి. నెలకి 1,00,000 కావాలా, సంవత్సరానికి 1,00,000 కావాలా, రోజుకి 1,00,000 రూపాయలు కావాలా కూడా తీసుకోగలిగినటువంటి ఛాన్స్ ఇక్కడ ఉంది. విత్ ఇన్వెస్ట్మెంట్. మీరు కట్టిన డబ్బులకి వస్తువులు లేదా టూర్లు ఇచ్చేస్తుంటే మీ డబ్బులు ఇక్కడ ఉన్నట్టా అండి? లేదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ రిస్క్, వితౌట్ లాస్, వితౌట్ బాస్. నో బాస్ అండి ఇక్కడ. ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్. మీరు ఇక్కడ ఎవరి ఆదేశాలకి లోబడి ఈ టైంకి రా, ఈ టైంకి వెళ్ళు, సెలవు కావాలా, ఇవాళ ఎందుకు మానేస్తావు, లీవ్ లెటర్ పెట్టు. నో బాస్ అండి. థ్యాంక్ గాడ్. మీ యొక్క పుణ్య ఫలమే ఈ బోర్డ్ మై ట్రిప్ అండి. అన్లిమిటెడ్ ఎర్నింగ్ తీసుకోవచ్చు. అండ్ 1 PVతో వచ్చిన వ్యక్తి 15 PVకి ఇంట్లోంచి రూపాయి తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టక్కర్లేకుండానే తను రోజు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తూ, తను సంపాదించిన సంపాదనలో ఒక 25% పక్కన పెట్టి, ఆ 25% పక్కన పెట్టినది ఇక్కడ చూడండి 1,050 రూపాయలు అయ్యేసరికి 2 PVగా, మళ్ళీ ఆ పక్కన పెడుతున్నటువంటి అమౌంట్ మళ్ళీ 3,150 రూపాయలు అయినప్పుడు 6 PVగా, మళ్ళీ 7,875 అవుతున్నప్పుడు 12 PVగా, మళ్ళీ 12,600 అవుతున్నప్పుడు 15 PVగా, మన సంపాదనలోంచి మన ప్రగతి కోసం మనకే డెవలప్మెంట్ ఇస్తుందండి. ఇంట్లోంచి రూపాయి తేవక్కర్లేదు. తెలివైన వాళ్ళకి, అర్థమవుతున్న వాళ్ళకి దీని ఆనందానికి కొద ఉండదండి. ఇకపోతే మనకి 8 రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తారండి. 8 రకాలుగా ఆదాయం ఇస్తారు ఇక్కడ. ఇక్కడ నుంచి వస్తా మీ ఇంటికి ఇన్కమ్ ఎలా పట్టుకెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకుందామండి. ఇప్పుడు దాకా ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అయిపోయింది. మీకు ఎలా వస్తుంది, మీకు ఎంతెంత ఏ రూపాల్లో వస్తుంది, 8 రకాలుగా వస్తుంది. ఏమి చేస్తే బోర్డ్ మై ట్రిప్ లో డబ్బులు తీసుకోవటానికి మనకి స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక్క పని ఉంటుందండి. ఒకే ఒక్క పని. నేను ఇందాక చెప్పినట్టుగా సంవత్సరానికి 1,00,000, నెలకి 1,00,000, రోజుకి 1,00,000, గంటకి 1,00,000 రూపాయలకు కూడా ఒకే ఒక్క పనితో చేసుకోవచ్చండి. ఏమిటండి ఆ పని అంటే, మనం చేయగలిగిన పని, మంచి పని, మనం ఆల్రెడీ చేస్తున్న పని. అందుకనే దీన్ని భగవంతుడి వరం అన్నామండి. మరి ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నటువంటి ఈ సిస్టమ్ అంతా రాజశేఖర్కి ఇప్పుడు చెప్తున్న నాకు 10 లక్షలు వచ్చినాయి అంటానా, అవునునా, చూపించండి అని అడిగి చూడండి. గోగుల వెంకటకృష్ణ గారు హుజూర్ నగర్ లో ఉంటారు. ఆయనకు ఒక 4 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయల పైన వచ్చింది. మన తెలుగు ఆయనే. సంవత్సరం కూడా అవలా ఇది చేయటం మొదలుపెట్టి. నిజమా? అరే లెట్స్ నో, పరీక్షించండి. సరే, మిమ్మల్ని పిలిచిన మీ ఫ్రెండ్, తనకు కూడా ఏమైనా వస్తుందా, తను మొదలుపెట్టి ఎంత అయింది, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేశాక తనకు వచ్చిందా? లెట్స్ నో. ఎస్ ఇట్ ఈజ్. మరి మన పని మనం చేసుకుంటూ, మీరు ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, వ్యవసాయదారుల, హౌస్ వైఫా, స్టూడెంటా, 18 సంవత్సరాల వయసు, కాస్తంత తెలివితేటలు లేకపోతే ఇందులో ఏం జరగదండి. బొత్తిగా అమాయకులు నోట్లో వేలు పెట్టుకుంటాను, ఏమీ అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇదంతా ఎంత చెప్పినా ఏం అర్థం అవుతుందండి. బట్ కాస్తంత తెలివితేటలు ఉంటే, నా పని నేను చేసుకుంటూ, కొత్త పని ఏమీ కాదంటున్నాం. ఏంట్రా పని అంటే, మరి మంచిది అనిపించిన ఏ విషయాన్నైనా, మనకి నచ్చిన విషయాన్ని మన అనుకునే వాళ్ళతో పంచుకుంటామండి. సినిమా నచ్చితే చెప్తాం, హోటల్లో టిఫిన్ నచ్చితే చెప్తాం, డాక్టర్ గారు బాగా చూస్తున్నారంటే చెప్తాం. మరి ఇక్కడ లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు అంటా కాదు, అవును అన్నప్పుడు మన ఫ్రెండ్స్కి చెప్దాం వద్దా అండి? చెప్పాలి. చెప్పటమే ఇక్కడ ఉన్న ఒకే ఒక పని అండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే వాళ్ళందరికీ చోటు ఉందండి ఇందులో. సో ఎప్పుడైతే మనం మన ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని, నైబర్స్ ని, కొలీగ్స్ ని, మనకి తెలిసిన ఆత్మీయుల్ని, నీరండి అందరినీ కూడా ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది.
జూమ్ మీటింగ్ టైమే కాదండి, మిగతా టైముల్లో కూడా మీ గురించి మేము మాట్లాడతాం. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు మాట్లాడతారు. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే, ఎంత లోతుకు వెళ్తే, ఎంత తెలుసుకుంటూ ఉంటే ఇందులో అంత పెద్ద సక్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన పనల్లా ఒకే ఒక పనల్లా, ఇది నిజమా కాదా అనేది చూసుకున్నారు కాబట్టి, ఇది నిజమనేటటువంటిది అర్థమైంది కాబట్టి, మీ ఆత్మీయులందరినీ కూడా దీన్ని వినటానికి రమ్మనండి, దీని గురించి తెలుసుకోమనండి. జస్ట్ వినమని అడగడం వల్ల మీకు డబ్బులు రావటం మొదలవుతాయండి. ఎలాగంటే, ఎంతంటే 8 రకాలుగా రావటం మొదలవుతాయండి. డైలీ ఇన్కమ్స్ ఇక్కడ తీసుకోవచ్చండి. సో ఇందులో మీ కంటిలో ఇప్పుడు మీ కంటి ముందు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ ఇన్కమ్ స్పాన్సర్ బోనస్. మీరు ఇక్కడ మెంబర్ అయ్యారు 1 PVతోనో 12 PVతోనో 15 PVతోనో, మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుందండి. మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశారు, మీ ఫ్రెండ్స్కి ఇది నచ్చితే, డబ్బు ఎవరికైనా చేదా అండి? ఆడుతూ పాడుతూ డబ్బు సంపాదించుకోవచ్చు అంటే ఓన్లీ డబ్బు ఒకటేనా అండి? అన్ని రకాల జీవితానికి కావాల్సినవన్నీ ఇక్కడ అందుతున్నాయంటే. సో ఎప్పుడైతే మీ ఫ్రెండ్ తెలివైన వాడు లేదా మీరు చుట్టాల్లో హుషారైన వాళ్ళు దీన్ని విన్నారో, అర్థం చేసుకున్నారో, వాళ్ళు కూడా ఇది కావాలని ముందుకు వస్తారో, మీ ఐడి ద్వారా వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తుంది కంపెనీ. ఎందుకంటే మీరు పిలిచారు కాబట్టి, మీరు వాళ్ళని స్పాన్సర్ చేశారు కాబట్టి, మీకు ఫస్ట్ ఇన్కమ్ స్పాన్సర్ బోనస్ అని. వాళ్ళు 1 PVతో వచ్చారా, ఒక 40 రూపాయలు మీకు వస్తాయండి. 12 PVలతో వచ్చారా, 1240 480 వస్తాయండి. 15 PVతో వస్తే 1540 600 మీకు వస్తాయి. మరి 1 PVతో వచ్చిన అతను 2 PVకి ఎదుగుతారు కదండి, మీకు మళ్ళీ 240 80 రూపాయలు వస్తాయండి. 6 PVకి వెళ్తారండి, మళ్ళీ 600 640 240 వస్తాయండి. మళ్ళీ ఆయన 12 PVకి వెళ్తారండి, మీకు మళ్ళీ వస్తాయి. ఆయన 15 PVకి వెళ్తారండి, మళ్ళీ 600 వస్తాయండి. డబ్బులే డబ్బులు, కాసుల వర్షం అండి. ఫ్రెండ్స్ ని వినమని అడిగినందుకు డబ్బులు మొదలవుతాయండి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం 2 టీమ్స్ మెయింటైన్ చేయాలి. 2 టీమ్స్ మెయింటైన్ చేస్తే చాలు. 3వ టీంతో అవసరము లేదు, అవకాశము లేదు. సార్ నేను ఇంకొక టీం స్టార్ట్ చేస్తానండి అంటే, ఒక ఐడికి 2 టీమ్స్ మాత్రమే సిస్టమ్ తీసుకుంటుందండి. అందుకని ఇంకా మనకి ఇందులో ట్రైప్యాడ్ అనేటటువంటి అవకాశం అవి ఉంటాయి. మీరు కొంచెం డెప్త్ లోకి వచ్చాక అన్ని వివరాలు తెలుసుకుందరు. కానీ ప్రస్తుతానికి ఒక ఐడికి మీరు 1 PVతో 12 PVతో 15 PVతో మీకు ఏ ఛాన్స్ ఉందో దాంతో మీరు తీసుకున్నటువంటి ఒక ఐడికి 2 టీమ్స్ ఉంటే చాలు. 3వ టీము అవకాశము లేదు, అవసరము లేదు. మరి సార్ నేను ఇంకా 3వ వాళ్ళకి 4వ వాళ్ళకి చెప్పకూడదా? ఎంతమందికైనా చెప్పచ్చు. ఎంత ఎక్కువ మందికి దీని గురించి వినమని అడిగితే మనకు అంత పెద్ద డబ్బులు. మరి మీరు చెప్పగానే ముందు వచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీ చుట్టాల, స్నేహితుల, పక్కింటోళ్ళ ఎవరైనా కానివ్వండి, మీరు తర్వాత చెప్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇందులోకి వస్తామండి అంటే, ముందు చెప్పగానే వచ్చిన వీళ్ళకి టీమ్గా ఇవ్వాలండి. మన స్పాన్సర్షిప్పే, స్పాన్సర్ బోనస్ మనకే వస్తుంది. బట్ టీం వెళ్ళి మనం ముందుగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చి జాయిన్ అయ్యారో వాళ్ళకి టీమ్గా కలుస్తుందండి. మరి ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు 1 PV 12 PV 15 PV వాళ్ళకి నచ్చిన దాంతో వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు ఇద్దరు ఎవరైతే తెచ్చుకున్నారో ఆ తర్వాత చెప్పిన ఆయన సపోజ్ 15 PVతో వచ్చారనుకోండి, మీరు టీమ్ 1 టీమ్ 2 రెండే టీంలు అండి. ఇక్కడ టీమ్ 1 వైపు ఇస్తే, టీమ్ 1 వైపు ఆల్రెడీ మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఈ 15 PV కలుస్తాయి. లేదా టీమ్ 2 వైపు చెప్తున్నారు అనుకోండి ఆ కొత్త జాయినింగ్ ని, ఆ 15 PV టీమ్ 2లో ఉన్న మీ ఫ్రెండ్ కూడా కలుస్తాయి, మీకు కూడా కలుస్తాయి. బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి, బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అలానే మీ సీనియర్ కూడా మరి మిమ్మల్ని పిలిచి చెప్తున్నాడు అంటే, రేపు ఇంకా ఎవరినో పిలిచి చెప్పే అలవాట్లో ఉన్నారా లేదా అండి? సో ఆయన ఎవరికి చెప్పినా కూడా మీరు వెంటనే జాయిన్ అయితే ఆయన తర్వాత చెప్పేవి మీకు కూడా కలుస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీమ్ బోనస్ అనేటటువంటిది
అద్భుతమైన ఆదాయం అండి. డైలీ ఇన్కమ్ అండి. రోజుకి 60,000 రూపాయల దాకా తీసుకునేటటువంటి ఆదాయం అండి. ఇక్కడ మీకు టీమ్ 1 లో ఎన్ని పీవీస్ వచ్చినాయి, టీమ్ 2 లో ఎన్ని పీవీస్ వచ్చినాయి, ఒక్కసారి మాత్రం 2 పీవీలు ఒక పక్క, ఒక పీవీ ఒక పక్క. టీమ్ 1 లో 2 పీవీలు, టీమ్ 2 లో 1 పీవీ, లేదా టీమ్ 1 లో 1 పీవీ, టీమ్ 2 లో 2 పీవీలు, ఏదైనా పర్లేదండి. ఒక్కసారి మాత్రం 80 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత 1 పీవీ టీమ్ లో, 1 పీవీ టీమ్ 2 లో. టీమ్ 1 లో 1 పీవీ, టీమ్ 2 లో 1 పీవీ వస్తున్నప్పుడల్లా మీకు 80 రూపాయలు ఇస్తారండి, ఒక్క పీవీ మ్యాచ్ అయితే. అలా ఎన్ని 80 ఇస్తారండి అంటే, డైలీ ఎన్ని పీవీస్ కొత్త వస్తున్నాయో అన్ని 80 ఇస్తారు. మరి కొత్త పీవీలు ఎందుకు వస్తాయండి అంటే, నేను ఇందాకే చెప్పాను, మీ సీనియర్ ఎవరినో తీసుకొస్తున్నా మీ టీంలోకి వస్తుంటాయి, మీరు ఎంతమందిని తీసుకొస్తున్నా మీ టీంలోకి వస్తూ ఉంటాయి. మీరు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని పిలిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి రావా? మరి ఎవరి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకు ఉన్నారా లేదా? అందరికీ డబ్బులు కావాలా వద్దా? మన పని మానేయాల్సిన పని ఏమైనా ఉందా లేదా? మన పని మనం చేసుకుంటూ అంటే, ఇవాళ మనం ఏ లైఫ్ స్టైల్లో ఉన్నామో, ఏ రకమైన ఇన్కమ్ తీసుకుంటున్నామో, మన కంఫర్ట్స్ అన్ని మనకు ఉండగా, మధ్యాహ్నం పూట 1 గంట సేపు మీ ఫ్రెండ్ని పిలిచి వినమని అడిగినందుకు, అతని ఫ్రెండ్ని ఎవరినో పిలుస్తుంటే, అతని చుట్టాన్నో అతని పక్కింటి వాళ్ళకో ఈ బిజినెస్ చెప్తూ ఉంటే వచ్చిన పీవీస్ మనకి క్యాష్ అవుతూ ఉంటాయి రోజు. వదులుకుందామా? వద్దనుకుందామా? ఛాన్సే లేదండి. అలా ఎన్ని పీవీస్ మ్యాచ్ అయితే అన్ని పీవీస్ మీద 60,000 కన్నా ఎక్కువ ఆదాయం మీకు వస్తున్నప్పుడు 60,000 ఇస్తారండి లిమిట్. మరి మర్నాడు మళ్ళీ ఎన్ని మ్యాచ్ అయితే అన్ని పీవీస్ మీద అన్ని 80,000, అది కూడా 60,000 కన్నా ఎక్కువ వస్తూ ఉంటే మళ్ళీ 60,000 ఇస్తారండి. రోజు ఆదాయమే. అర్థమవుతుందండి? రోజు ఆదాయమే ఇందులో. సో ఇలా టీమ్ బోనస్ అనేదే కాకుండా డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ అనేది ఉందండి. మీరు ఎంతమందిని ఇందులోకి తీసుకొచ్చుకోగలిగితే మీకు అంత పెద్ద ఆదాయం. సినిమా బాగుందని 10 మందికి చెప్తాము, సినిమా తీసిన ఆ థియేటర్లో ఆడించుకుంటున్నా లేదా అందులో నటించినా వాళ్ళకి ఏమన్నా డబ్బులు వెళ్తాయేమో. మనకు కేవలం ఫ్రెండ్ని కూడా నాకు నచ్చిందిరా నువ్వు చూడని చెప్పామన్న ఆనందం తప్ప ఇంకేమీ రాదు. ఏ ప్రొడ్యూసర్ అయినా మీకు వాటా ఇస్తాడా? లేదండి. హోటల్లో టిఫిన్ బాగుంటే ఎవరైనా ఎక్కడైనా టిఫిన్ తిందాం అనుకుంటా అంటే, లేదు పలానా హోటల్కి వెళ్తే తినంటాం. ఆ హోటల్ ఎవడైనా మీకు కమిషన్ ఇస్తాడా? ఎవడు? బట్ ఇక్కడ చూడండి, మనం వినండి మీరు కూడా సంపాదించుకోండి అని మంచి చెప్తున్నందుకు, ఇది మీరు ఎంత మందికి చెప్తే వారికి అంత మంచి చేస్తున్నట్టండి. వాళ్ళు ఎంత టీం బోనస్ సంపాదించుకుంటారో, మీ ద్వారా ఈ సిస్టంలోకి వచ్చిన వ్యక్తి ప్రతిరోజు తను ఎంత టీం బోనస్ సంపాదించుకుంటారో అతని డబ్బులు అతనికి ఇస్తూ మీకు 25% వరకు ఏ రోజు అతను ఎంత తీసుకున్నాడో దాని మీద 20% మీకు ఇస్తారండి. చాలా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఒక్కరోజే అర్థం కాకపోతే కంగారు పడద్దు, 4 సార్లు వినండి, మీరు మమ్మల్ని ప్రశ్నించండి, సమాధానాలు తీసుకోండి. ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్గా దీని గురించి గ్రిప్ తీసుకున్నాం. ఇదేమి అంతరిక్ష పరిశోధనలో రాకెట్ సైన్స్ కాదండి, చాలా తేలికైన విషయం. మనం చెప్పిన ఫ్రెండ్ ఈ రోజు ఒక 1000 రూపాయలు సంపాదించాడు టీం బోనస్, మనకు 250 రూపాయలు ఇస్తుంది, అతను 1000 అతనికి ఇచ్చేసి. మరి మన ఫ్రెండ్ 10,000 సంపాదిస్తున్నాడు, మనకి 2,500 వస్తుంది. అలా 10 మంది ఫ్రెండ్స్ని చేసాం ఇందులోకి, మనకు 25,000 వస్తుంది. మరి 50 మందిని చేస్తే, మీరు ఎంత ఎక్కువ మందిని జాయిన్ చేస్తే అంత తొందరగా మీకు అంత పెద్ద ఇన్కమ్ వస్తుందండి. ఇక రివార్డ్స్ రూపంలో 7 కోట్ల రూపాయల దాకా తీసుకోవచ్చండి. ఇందులో కొత్త పని ఏమి ఉండండి. రివార్డ్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఎన్ని పీవీస్ మ్యాచ్ అయినాయో ఆ పీవీస్ మ్యాచింగ్ మీద 80 రూపాయలు చొప్పున మీకు ఆదాయం ఇచ్చేసారో, ఆ ఇచ్చేసిన పీవీలని ఇవాళ ఎన్ని వచ్చినాయి, రేపు ఎన్ని వచ్చినాయి, ఎల్లుండి ఎన్ని వచ్చినాయి కలుపుతారండి. ఆ కలిపిన పీవీస్ 500 అయినప్పుడు మీకు 15,000 రూపాయల క్యాష్ రివార్డుతో మొదలుపెట్టి 50,000 రివార్డు, 1,00,000 రివార్డు, 5 లక్షల రివార్డు, 10 లక్షల రివార్డు, 50 లక్షల రూపాయల రివార్డు,
₹1,00,00,000 రివార్డు, 5,25,00,000 రివార్డు. ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా వేసేస్తే స్టార్టింగ్ లో ఇది ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎవరితో చేసుకోవాలి అన్న క్లారిటీ గనక మీరు ఈ వారం రోజులు ఇప్పుడు చేయబోతున్న మళ్ళీ ఆదివారం లోపు మీరు చేసినటువంటి ఫౌండేషన్ సరిగ్గా చేసేస్తే మీకు డబ్బులు వస్తున్నాయి, మీ సీనియర్స్ డబ్బులు వస్తున్నాయి, మీకు జాయిన్ చేసిన మీ ఫ్రెండ్కి రిలేటివ్కి డబ్బులు వస్తున్నాయి. మనం రోజు ఈ మీటింగ్స్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా కొత్త ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పిలుచుకుంటూ ఉన్నారు. మీ డబ్బులు రోజు వస్తూ పెరుగుతూ మీకు రివార్డ్స్ వస్తూ, ఇది కదా భగవంతుడి వరం అంటే అనే సిస్టమ్ అండి. ఆటోమేటిక్ గా రివార్డ్స్ పెరుగుతూ ఉంటాయండి. అలాగే క్లబ్ బోనస్ అని చెప్పి 11 కోట్ల రూపాయల పైన ఏ ఇన్కమ్ ఏ సెక్షన్ లో అదేనండి. 8 రకాల ఇన్కమ్స్ దాందే వస్తూ ఉంటాయి. అందులో 7 కోట్లు వస్తున్నాయి, అది వేరే. ఇందులో 11 కోట్లు వస్తాయి, ఇది వేరే. 100 కోట్ల రూపాయల ఎర్నింగ్ కి ప్రాజెక్ట్ అండి. 0 రిస్క్, 0 లాస్, 0 బాస్. గాడ్స్ గిఫ్ట్. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. అసలు నాకే నష్టం లేని చోట, నా ఫ్రెండ్కి ఉపయోగపడదు తప్ప అతనికి ఏమీ నష్టం లేదు, భయం లేదు అన్న చోట నోటి మాటతో వినండి. మీరు కూడా అడిగినందుకండి 11 కోట్ల రూపాయలు క్లబ్ బోనస్ రూపంలో డైలీ క్లబ్ బోనస్ లో మనకి గోల్డ్ ర్యాంక్ అనే అచీవ్మెంట్కి వచ్చినటువంటి వ్యక్తికి అతని టర్న్ ఓవర్ లో 2% ఇస్తారండి లీడర్షిప్ బోనస్ గా. రాయల్టీ బోనస్ అనేది ఉందండి. ఎగ్జిక్యూటివ్ రాయల్టీ, బైక్ రాయల్టీ, కార్ రాయల్టీ, హౌస్ రాయల్టీ. లైఫ్ సెటిల్ అయితే ఇక్కడ. ఇంతే కాదండి, మరి రీపర్చేజ్ బోనస్ అనే పేరుతో ఇవన్నీ ఎంతలాంటి అదృష్టాలు చూడండి. మన ఫ్రెండ్కి చెప్పాం, ఆయన ఫ్రెండ్కో రిలేటివ్కో చెప్పుకుంటే ఆయనకి డబ్బులు వస్తాయి, ఆయన ఫ్రెండ్కో రిలేటివ్కో చెప్పుకుంటే ఆయనకి కావాల్సినటువంటి అవసరాలు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందరూ కలిసి పనిచేస్తున్నారు. మన టీంలో ఉన్నందుకు వాళ్ళందరూ చేస్తున్నటువంటి కొత్త జాయినింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద మనం చెప్తేనే వాళ్ళు చెప్తేనే వాళ్ళ ద్వారా వచ్చారు కాబట్టి రోజు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలా డబ్బులు వస్తానికి కారణమైనటువంటి ఈ టీం మెంబర్స్ అందరూ, మీ టీం 1 లో వాళ్ళు, టీం 2 లో వాళ్ళు, మన ఫోన్ పే యాప్ ఉందా లేదండి, గూగుల్ పే యాప్ ఉందా లేదండి, దాని ద్వారా ఖర్చులు పెట్టుకుంటున్నామా లేదండి, ఫోన్ రీఛార్జ్లు చేసుకుంటున్నామా లేదా, అదేదో ఇక మీదట మన సొంత యాప్ ఉంది కదా, పేజాల్, ఫోన్ పే, గూగుల్ పే లాగా. ఈ పేజ్ ఆల్ ద్వారా మీ టీంలో ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ అందరూ వాళ్ళ ఫోన్ వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నా, వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోతే బుక్ చేసుకుంటూ ఉన్నా, వాళ్ళ కారుకి ఫాస్ట్ ట్యాగ్ చేసుకుంటున్నా, వాళ్ళ ఇంట్లో డిష్ టీవీ రీఛార్జ్ చేసుకుంటున్నా, వాళ్ళకి కావాల్సినటువంటి ఏ సబ్బులో లేదంటే ఏ షాంపులో ఏదైనా అవసరమైన కొనుక్కుంటూ ఉన్నా, మన కంపెనీ ప్రోడక్ట్ కూడా ఉందండి, ఏమి నచ్చితే అవి వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నా మీకు మళ్ళీ ఆదాయం వస్తూ ఉంటుందండి. వాళ్ళు కింద వాళ్ళందరూ కొనుక్కుంటూ ఉంటే, వాళ్ళ ఫోన్లు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటే, వాళ్ళని ఈ సిస్టంలోకి పరిచయం చేసిన పుణ్యం మీకు వస్తూనే ఉంటది ఆదాయం. ఇది కదా భగవంతుని వరం అంటే. సో డియర్ ఆల్, మీకు ఇప్పుడు నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. ప్రశాంతంగా హాయిగా ఏ ప్రశ్న అయినా కూడా ఒకరి తర్వాత ఒకరిగా, ఒకరి ప్రశ్న వల్ల ఇంకొకరికి కూడా సమాధానం పెరుగుతుందండి. అందరూ ఒకసారిగా దయచేసి మాట్లాడకండి. ఒకరి తర్వాత ఒకరిగా మీరు అడగచ్చండి. మీ యొక్క మైక్ ని సింగిల్ టచ్ చేస్తే మీ మాట నాకు వినపడుతుందండి. ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా అడగచ్చు. ఒకళ్ళు అన్మ్యూట్ అయ్యాక వాళ్ళ క్వశ్చన్ క్లియర్ అయిపోయాక ఇంకొకరు రండి. శిరీష మేడం ఈ రోజు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు మేడం. వెల్కమ్ అండి. కొత్త వాళ్ళు కూడా చక్కగా, నేను ఫస్టే చెప్తున్నానండి, మీ ఆలోచన శక్తితో, మీ తెలివితేటలతో మీకు ఇది భగవంతుడిచ్చిన వరమా కాదా అనేటటువంటి మీ పని మీరు చేసుకుంటూ
లాస్ లేదు, బాస్ లేడు. ఫ్రెండ్ని వినమని అడిగితే అతనికి మనం డబ్బు సంపాదించుకునే అదృష్టాన్ని ఇస్తున్నాం, మనము బాగుపడుతున్నామండి. ఎందుకొద్దు ఎవరికొద్దు కూడా చూడండి. నమస్తే ప్రియా గారు. లక్ష్మీప్రియ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి అమ్మా. ఏమన్నా అడుగుతారండి? ఏం లేదు సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎలా ఉందమ్మా సబ్జెక్ట్, ఎలా ఉంది? బాగుంది సార్. మరి అద్భుతంగా చేద్దామమ్మా. ఇందులో మనకి వారియర్ అనేటటువంటి ఒక బొనంజా ఉంది ఈ నెలాఖరికి. ఓకే సార్. ఆ బొనంజా ఈ వ్యాపారాన్ని మనం ఎంత అర్థం చేసుకుని దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్తూ వినమని అడుగుతూ ముందుకు తీసుకెళ్తామో, ఈ 15 రోజుల్లో 1,25,00,000 రూపాయల గిఫ్ట్ గా తీసుకెళ్లేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. మనం దానికి ఎలా కృషి చేయాలండి, ఏం చేయమంటారండి, నాకు కావాలండి అని ఎవరైతే ఈ బిజినెస్ లో అనుకుంటారో వారందరికీ కూడా స్పష్టంగా అవకాశం ఉందండి. ఓకే సార్. ఎవరికి కావాలంటే వారందరూ పొందొచ్చు. సో మీరు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా ఇందులో ఏ బొనంజా తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని మీరు అందరూ డిస్కస్ చేసుకుని ఫైనల్ గా నాతోటి మాట్లాడితే మీకు ఆ సౌకర్యం నేను ఇస్తానండి. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ అండి. శ్రీను గారు నమస్తే అండి. నమస్తే సార్. అదే సార్ వల్ల చెప్పండి. వీరబాబు గారు ఈరోజు జాయిన్ అయ్యారు కదా, ఒకసారి ఏమన్నా డౌట్లు ఉంటే అడుగుతారేమని. వీరబాబు గారు, హలో. వీరబాబు గారు మీకు నేను అన్మ్యూట్ ఆప్షన్ చెప్తాను చూడండి. మీకు అక్కడ అన్మ్యూట్ అని వస్తుంది, అది నొక్కితే మీరు మాట్లాడొచ్చు. హలో హలో సార్. నమస్తే అండి. వీరబాబు గారు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆ డౌట్ అంటే ఇప్పుడు అది చెప్పారు కదా సార్ మీరు, ఉమ్. అది ఇప్పుడు ఇంత పివి అని ఏమైనా చేయాలని లిమిట్ ఉంటుందండి మనకి, లేకుంటే లిమిట్ ఏమి ఉండదండి? ఏ కండిషన్స్ ఉండవండి. 1 అంటే పీవీతో మన టీం రావచ్చు, వర్క్ 12 అన్నారు కదా. పీవీతో రావచ్చు. 1 పీవీతో మీ టీం వాళ్ళు రావచ్చు, 12 పీవీతో మీ టీం వాళ్ళు రావచ్చు. వాళ్ళు వినమని అడగటం వరకు మీ బాధ్యత అండి. ఇప్పుడు మిమ్మల్ని వినమని అడగటం వరకు మీ మామయ్య గారు చేశారు. అవునండి. ఇది విన్నాక ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరమా కాదా, నా పని చేసుకుంటూ నేను దీన్ని చేసుకోవచ్చా లేదా అని పరిశీలించి పరీక్షించి చేసుకోవాల్సింది ఎవరు? మీరే. అవునండి. అలా ఇప్పుడు మీరు అంతే సార్, మీ మరి ఇది ఫ్రెండ్స్ ని పిలిచారు. ఏంటండి? అలా మీరు మీ ఫ్రెండ్స్ ని పిలిచారు. అవునండి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళకి నచ్చితే 1 పీవీనా 12 పీవీనా గోవా వెళ్దామా, థాయిలాండ్ వెళ్దామా, ప్రోడక్ట్ కొనుక్కొని చేద్దామా అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ప్రొడక్ట్స్ సార్ ఇవి ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటాయండి, లేకుంటే మనకి ఏమైనా స్టోర్లు ఉంటాయండి? స్టోర్లు ఉంటాయండి. స్టోర్లు ఉంటాయండి ఇవి. సరే స్టోర్లు సార్. ఉంటాయండి. అదే దాని గురించి డౌట్ అండి, అంతకుమించి ఏం కాదు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అండి. ఏ డౌట్ ఉన్నా హాయిగా అడిగి ప్రశాంతంగా చేసుకోండి. మీకు శ్రీను గారు, స్వామి గారు మంచి గైడెన్స్ ఇస్తారండి. ఓకే ఆల్ ద బెస్ట్ వీరబాబు గారు. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్. రైట్ సార్, కంగ్రాచులేషన్స్. రేపు మధ్యాహ్నం 1 గంటన్నర జూమ్ మీటింగ్ కి మీ ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని ఎక్కువ మందిని పిలుచుకోండి. శిరీష మేడం, ఓకే సార్. మీరేమైనా మాట్లాడతారా మేడం? శిరీష గారు నమస్తే అండి. సిరి అని ఉంది, అదేనండి? అవును సార్, అవును చూడండి, సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. అంటే మైక్ టచ్ చేయడం తెలియకపోతే ఇక్కడ అన్మ్యూట్ అని వస్తుందండి స్క్రీన్ మీద, అది టచ్ చేసిన. నమస్తే అండి. Very, very good afternoon, sir. Namaskar. నమస్తే అమ్మా, నమస్తే. First thing is, seriously, very appreciable, sir. And చాలా మంది మీరు మోటివేట్ చేశారు. మార్నింగ్ కదా. స్వామి చూడడమేమో కానీ మీ వాయిస్ వింటూ ఉంటాను. మా హస్బెండ్ ఎవ్రీ డే హీ విల్ స్టార్ట్ విత్ యువర్ వాయిస్, ద వే యూ మోటివేట్ ఎవ్రీ వన్. అండ్ ద అదర్ థింగ్ ఈస్, రోజు విని విని యాక్చువల్లీ నేను మిమ్మల్ని మార్నింగ్ కూడా అన్నాను తనతో, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ సార్ కి, నేను ఒక క్వశ్చన్ అడగాలి అని వెల్కమ్, వెల్కమ్. ఆయనతో అన్నాను.
The thing, like, how you see, my only question is, how you, time management, that is very, very important to everyone. So, Yes. మీరు అన్ని కూడా ఐఎమ్ ఏబుల్ టు ప్లాన్ మై సెల్ఫ్ సీరియస్లీ, ఎందుకంటే a woman has more work compared to a man taking care of kids, పిల్లల్ని చూసుకోవడం అది ఇది. నా క్వశ్చన్ ఒక్కటే, when he started following you, I just want to put only one question. Even నేను మ్యామ్ గురించి కూడా చాలా విన్నాను, జ్యోతి మ్యామ్ గురించి కూడా. Though I'm not in the team, though I'm not following you people, but only 1 year ఐఎమ్ జస్ట్ హియరింగ్ అనమాట. రోజు మీ గురించి వాసు సార్ చెప్తారు, అభి సార్ చెప్తారు, అందరూ చెప్తారు, నేను వినడం అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను రావడం, అండ్ క్లియర్ గా మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఐ హావ్ టేకెన్ ఇన్ టు మై అకౌంట్. అండ్ సీరియస్లీ సార్, ఐ జస్ట్ వాంట్ టు నో ఓన్లీ వన్ థింగ్. మీరు కూడా, అంటే నేను చాలా మందిని చూసాను, అంటే ఇది, అంటే దిస్ క్వశ్చన్ రిలేట్స్ టు ద సబ్జెక్ట్, బట్ స్టిల్ సమ్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. How you manage your time, sir? అంటే భోజనం టైం అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ బి విత్ దాట్, అంటే ఈ పనులు చేసుకుంటూనా ఎలా యుల్ స్కిప్ అండ్ యుల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ వర్క్, ఆర్ యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ? ఐ వాంట్ టు నో దట్స్ ఇట్. Sure, Amma, sure. Very good question. And it's really closes with a simple answer anamata. So your question Okay. is very good. But ఇక్కడ సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ ఏంటి అంటే జూమ్ మీటింగ్స్ అమ్మా. స్ట్రెంగ్త్ జూమ్ మీటింగ్స్. సో జూమ్ మీటింగ్స్ మార్నింగ్ 6 కి ఉంటుంది, 1:30కి ఉంటుంది, 8 o'clock ఉంటుంది. ఓకే ఓకేమ్మా. సో మార్నింగ్ 6 అనేది మనం 5 o'clock అట్లా మనం గనక లేచి ఫ్రెష్ అయిపోతే 6 o'clock జూమ్ మీటింగ్ కి ఎవరెవరు ఇన్వైట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి మెసేజెస్ పంపుతాము. కొంత బాగా నియర్ అనుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళకి మాత్రం కాల్ చేస్తాం. ఓకే. సో వాళ్ళు ఆ మీటింగ్ లోకి అటెండ్ అయినాక, మనం మీటింగ్ లో నేనే మాట్లాడాలి అనేదేమో మధ్యాహ్నం 1:30కి మాత్రమే నేనే మాట్లాడాలి. ఓకే సార్. మిగతా టైమ్స్ లో నేను ఫోన్ ని నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి తీసుకెళ్తూ, ఆ ఫోన్ లో చెప్పే దాని మీద మనసు పెట్టి వింటూ నా పని నేను చేసుకుంటూ ఉంటానమ్మా. లైక్ వెరీ గుడ్ సార్, ప్లీజ్ అందరికీ చెప్పండి దయచేసి మీరు. yes sir. మీరు కూడా being a housewife, being a housewife, being working woman. Okay ma, nice. Even though being a female, మీ household responsibilities like cooking, making other things, మొబైల్ ని మనకి దగ్గరలో ఒక కూల్ ప్లేస్ లో, ఒక సేఫ్ ప్లేస్ లో దగ్గరలో మనకి వినపడేలాగా ఆడబుల్ గా ఉంచుకుంటూ, వాళ్ళు ఏం చెప్తున్నారో వింటూ మన పని మనం చేసేసుకుంటూ ఉంటాము. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సార్, వెరీ నియర్ టు యూ. అంటే నేను కూడా అటు వింటూ, నేను కూడా ఇంతకు ముందు మీది ఐఎమ్ జస్ట్ లిస్నింగ్ టు యూ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ మై వర్క్స్. ఈ క్వశ్చన్ నేను అడిగింది మా సార్ గారి గురించి అనమాట. ఎందుకంటే మీరు ఇంత, యు ఆర్ వెరీ సాబర్, యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్, యు ఆర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. చాలా చక్కగా మీరు అన్ని మేనేజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ వాంట్ టు పుట్. దిస్ క్వశ్చన్ ఐ థింక్ ఇట్ వాస్ రీచ్డ్ టు ద పర్సన్స్ whom I want to convey, but seriously sir, so thanks to you. Sure Amma, sure. So your purpose is fulfilled, I think so. yes sir. Great. రాజశేఖర్ సార్, అది సార్ సార్ చెప్పండి సార్. వాసుని వాసు సార్ చెప్పండి సార్. ఇప్పుడు దాకా మాట్లాడింది అభి సార్ వాళ్ళ మిస్సెస్. I know. అవునా? ఓకే. Yes. Really awesome అండి, గ్రేట్. సో మాకు ఈ రోజు మార్నింగ్ వచ్చినటువంటి ఆగమయ్య గారు, జ్యోతి గారు ఫ్యామిలీ ఎట్లయితే ఇది ఉందో, సిరి మేడం, ఐఎమ్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ యువర్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అవర్ బోర్డ్ మై ట్రిప్ మ్యామ్. Sure sir, thank you so much. Definitely. Thank you sir. Namaste. సో సార్, వెంకటరామ గారు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ అవ్వండి సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
ఇది చాలా అంటే మంచిగా అనిపిస్తుంది కానీ రియల్ రియల్కి వచ్చే వరకు పాసిబుల్ అవుతుందా అని చెప్పి నాకు కొంచెం. చాలా మంచి మాట అండి, అందరికీ ఉపయోగపడే మాట అడిగారండి. అందరూ కూడా ఏమనుకుంటారంటే వినటానికి బాగుంది అంటారండి, మేము చేసి చూపిస్తున్నామండి. ఇవాళ గోగుల వెంకటకృష్ణ, కూడూరు శ్రీనివాసు, ఎన్ఎల్ఎన్ ప్రసాద్, రాజశేఖర్, పంజల శివ, పొద్దున మాట్లాడుతున్న జ్యోతి మేడం అందరూ ప్రూవ్ చేసి చూపించేశామండి. అంత ఈజీ ఇది. ఇక్కడ సార్ వెంకటరామ్ గారు మార్చి 31 నాటికి చాలా పెద్ద బొనంజా ఉందండి. ఎంత తీసుకెళ్ళగలమో అది మనం వర్క్ చేశాక మనకి ఎంత పాసిబుల్ అయిందో అంతా తీసుకెళ్దాం. బొనంజా అయితే వండర్ఫుల్ బొనంజా అండి. ఇక్కడ మీరేం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు పర్సనల్ గా గైడెన్స్ ఇచ్చే బాధ్యత మాది. ఇన్ పర్సన్ ప్రతి ఒక్కరికి అండి. ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో మీకు ఆదాయం వచ్చేటట్టు చేయటం వల్ల, మీకు బొనంజాలో అచీవ్మెంట్ వచ్చేలా చేయటం వల్ల మాకు ఆదాయం, మాకు అచీవ్మెంట్. ఉపయోగించుకోండి. నేను అనేది అదే, మన ఆలోచన శక్తిని, మన తెలివితేటల్ని ఆప్షన్ వైపు తిప్పండి. ఇది పర్ఫెక్టేనా, మంచిదేనా, జరుగుతుందా, నేను చేయగలనా, లెట్స్ నో అండ్ స్టార్ట్ వర్కింగ్ అండి. సక్సెస్ ఎష్యూర్డ్, డామ్ షూర్ సార్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎవరి టీం అండి మీరు? అంటే ఆయన పేరు శ్రీనివాస్ ప్రభాకర్ అండి. శ్రీనివాస్ ప్రభాకర్ గారు హైదరాబాద్. హైదరాబాద్ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారండి. ప్రభాకర్ సార్తో నా దగ్గర ఆయన దగ్గర నా నెంబర్ ఉంటుంది. నాకు కాల్ చేయండి, పర్సనల్ గా కాల్ చేయండి. మీకు ఇండివిజువల్ గైడెన్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకుందరు. కానీ ఆల్రెడీ చేయాలని చెప్పి రెడీ అయ్యాను సార్. ఏమన్నారు రమణ సార్? ఆల్రెడీ చేయాలని చెప్పి రెడీ అయ్యాను. రెడీ అయ్యారు. వెరీ గుడ్, వెరీ గుడ్, అందుకే వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఫైనాన్స్ అమౌంట్ కూడా కట్టాను. కానీ నాకు ఒక చిన్న ఏంటంటే ఇప్పుడు నాలాంటి చేయలేని వాళ్ళ పరిస్థితి ఎట్లా అని నాకు ఒకటి అనిపిస్తుంది. నష్టం ఏముందండి? మీరు కట్టిన డబ్బులకి ప్రొడక్ట్ తీసేసుకుంటారు కదా, ఇంకా నష్టం ఏముంది? ఇప్పుడు మీలాగా చేయలేని వాళ్ళనే మాటలో మీరు మీ ఫ్రెండ్స్ పిలిచారు, వాళ్ళు డబ్బులు కట్టారు, వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళు కట్టిన డబ్బులకి వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చేసాం. మిమ్మల్ని ఇంకా వాళ్ళేమో అనడానికి లేదు కదా. అవును, అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. ఇంకేం అయిపోయాయి సార్. ఇప్పుడు మనం చేయకుండా కూడా ప్రొడక్ట్ తీసుకున్నా కూడా మనకు పీవీ యాడ్ అవుతుందా? అది చాలా లో అండి, ఏదో పైసల్లో వస్తుంది అనమాట. మనం చేయకుండా మన ప్రోడక్ట్ మనమే వాడుకోవడం వల్ల ఇప్పుడు 1499 రూపాయలు దాన్ని కొనుక్కోవడం వల్ల 1499 ఫ్రీగా కొన్నాళ్ళు వస్తుంది. కానీ ఆ ప్రోడక్ట్ ఎన్నాళ్ళు వాడతాం? ఏదో వాడతాం. సబ్బులు పేస్ట్లు అనుకోండి, ఏదో నామినల్ గా వస్తాయి. అది కాదండి ఇక్కడ మనం గ్రహించాల్సింది, క్యాచ్ చేయాల్సింది సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఎంత డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది దాంట్లో. ఇప్పుడు ఇందులో మీరందరూ కూడానండి, మీరందరికీ కూడా చెప్తున్నా, ఇక్కడ విషయం ఏంటంటే మనం చేయటము, మనం చేయకపోవటము కాదు. మనం ఎటువంటి ఫ్రెండ్ ఇన్వైట్ చేశాము, అతను చేసేది మీరు చేసినట్టే. ఎటువంటి చుట్టాన్ని ఇన్వైట్ చేశాము, అతను చేసేది మీరు చేసినట్టే. ఎటువంటి పక్కింటాయిని పిలిచాము, ఎటువంటి మనకి తెలిసిన షాప్ వాళ్ళని పిలిచాము, వాళ్ళు చేసిన బిజినెస్ అంతా మీరు చేసినట్టే ఇక్కడ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్ అండి. మరి అంతకన్నా భగవంతుడి వరం అంటే ఏం కావాలి సార్? ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. నమస్తే, నమస్తే. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు స్వామి తణుకు. మనం ఆశతో కాదండి, ఆశయంతో పరిగెడదాం. ఆశయం ఉంటే ప్రతిదీ నేర్చుకోవాలని తపన పెరుగుతుంది. అండ్ ఓపిక, తీరిక, ఈ రెండు ఉంటే రాజశేఖర్ సార్ చెప్పినట్టు ఏదైనా సాధించవచ్చు. ఓకేనండి. మనిషి తెలుసుకుంటే ఏది సాధించలేనిది అనేది ఉండదు. అది నిజంగా మనసాక్షిని అడిగితే అదే చెప్తుంది. ఓకేనండి. తర్వాత నేను ఎప్పుడు అంటా ఉంటాను, మా గురువులు చెప్పిన మాటే, జీతం కోసం పనిచేసామని ఇప్పుడు దాకా పనిచేస్తానే ఉన్నాం ఇంకానే. ఓకేనండి.
ఎవరెవరో కళల కోసం జీతం కోసం వాళ్ళ కింద మన టైం అమ్ముకొని పని చేస్తాం. కానీ సార్ చెప్పిన మాటలు పట్టుకొని కరెక్ట్ గా పని చేయగలిగితే ఓకే అండి. జీతం కోసం కాదండి, జీవితం కోసం పని చేస్తాం. అది మామూలు జీవితం కాదండి, కళల జీవితం. మీరు ఏదైతే కళలో అయ్యో ఇది అవుతుందా అని అనుకున్న కళ కూడా నెరవేరేలాగా ఈ ప్లాన్ ఉంది. దీన్ని పట్టుకోవడానికి ఎదరికెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ సార్లు మన ఏదైతే తల్లిదండ్రులు కూడా అంత పిన్ టు పిన్ చెప్పి ఎదరికి తీసుకెళ్ళరండి. ఓకే, అందుకని ముందు మనం అర్థం చేసుకుందామండి. సార్ చెప్పేది ఏంటంటే 10 రోజులు వినండి అని అంటే ఆగిపోండి అని కాదండి, వినండి. ఇంకా తెలియని సబ్జెక్ట్ అని ఉంటే ఆటోమేటిక్ గా లెర్నింగ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఎర్నింగ్ ఎలా చేసుకోవాలని మనకే వచ్చేద్దండి, ఒకళ్ళని పట్టుకున్న అవసరంలా. సార్ ఏదైతే సూచనలు ఉన్నాయో అవి తీసుకొని ఎదరికెళ్తే సరిపోతుంది. ఓకే అండి, జీవితం కోసం కాదు, జీవితం కోసం పనిచేద్దామండి. నా ఎజెండా అయితే ఇదే. నేనైతే గనక సార్నే స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే కళల జీవితం అనుకున్నామో ఈ దగ్గర దగ్గర కొంతమందికి సాయం చేసేలాగా ఎవరైతే హెల్ప్లు చేస్తున్నారో లేకపోతే ఏదో అనాథాశ్రమంలో హెల్ప్లు చేస్తారో అని ఎవరెవరే అంటున్నామో, కానీ అది మేము చేసేలాగా తయారవ్వాలి అంటే అంత ఆదాయం పొందాలని చెప్పేసి జరుగుతాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరూ వినండి, నేర్చుకోండి. సార్ ఈ రోజు నా టీం నుంచి దగ్గర దగ్గర ఒక 8 మెంబర్స్ దాకా వచ్చారండి. అది కాకుండా ఈ రోజు డి ప్రసాద్ గారు అని చెప్పేసి మా మెడికల్ ఫీల్డ్ లోని ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ కింద చేశారు. ఆయన ఒక 3 days నుంచి మనల్ని ఫాలో అవుతున్నారండి. ఒకసారి ఆయనకి హాయ్ చెప్పండి సార్. ప్రసాద్ గారు ఒకసారి రాజశేఖర్ గారికి హాయ్ చెప్పండి సార్. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, పెద్ద పెద్ద రాళ్ళు దిగి పడిపోమని, మనం చిన్న చిన్న రాళ్ళు తగిలే పడిపోతాం. అలాగే చిన్న చిన్న డౌట్లే ఉంటాయి, అంతకు మించి ఏముండదు. అందుకనే ఒక్కసారి ప్రసాద్ గారు రాజశేఖర్ గారు హాయ్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే ప్రసాద్ గారు. సార్ ఎలా అనిపించిందండి సబ్జెక్టు? అదే వింటున్నాను సార్, అంటే 3 రోజుల నుంచి బాగానే ఉంది సార్, సబ్జెక్ట్ అది బాగానే ఉంది సార్. వర్కింగ్ పర్సన్స్ గా ఉన్న మనం ఏమీ తెలియకుండా ఎక్కడో ఉన్నారు వేరు. మీరు ఇప్పుడు ఒక మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్ లో ఉండి ₹1 ఇంటికి తెచ్చుకోవడానికి ఎన్ని పాటలు పడితే మనం ఆ నెలకి ఆ డబ్బులు తీసుకెళ్తున్నాము, దీన్ని డబల్ చేసుకోవాలి వచ్చే నెల కంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి అసలు అనేటటువంటి నాలెడ్జ్ ఉన్న మనం ఇక్కడ ఒకటి జరుగుతుంది అంటానా అవునునా అనేటటువంటి విషయం తీసుకుని ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ అందరికి, మనలా కష్టపడుతున్న వాళ్ళందరికీ అసలు రిస్కే లేదు కదా, మనం ఇలా ఎందుకు చేయకూడదు, సీరియస్ గా చేద్దామన్న ఒక చిన్న ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటే అవును సార్ బాగా సంపాదించుకోవచ్చు. సంపాదన మీరు మొదలు పెట్టండి. 1 week వర్క్ చేయండి ప్రసాద్ గారు. నేను మీకు ఒక ఐడియా ఇస్తానండి, ఆ ఐడియా ప్రకారం వర్క్ చేయండి. జస్ట్ టు బెస్ట్ టు అనేటటువంటి ఒక చిన్న ప్లాన్ ఉందండి మన దగ్గర. అది మీరు ఒక 1 week వర్క్ చేసేసరికి మీరు ఎంతో మందికి ఒక ఆదర్శం అయిపోతారండి. అలాగే సార్, తప్పకుండా. మీ ఇండస్ట్రీ మొత్తం ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఎంత టార్గెట్ వైజ్ ప్రెషర్ పడతారో వాళ్ళందరికీ ఒక ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఇందులో ఒక రిలాక్స్డ్ వేలో ఇద్దామండి. అలాగే సార్. వెల్కమ్ సార్, ఆల్ ద బెస్ట్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ ఎట్ ఎనీ టైమ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ బ్యాక్ సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. విష్ యూ గ్రేట్ సక్సెస్ ప్రసాద్ గారు. నమస్తే. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు ఆఫర్ మాకు లేదా మా బావ గారికేనా? ఎవరికైనా సరే, ఇది నేను అందరికి చెప్తుంటా రోజు జస్ట్ టు బెస్ట్. ఏం కావాలో ఇస్తారు, దేవుడు మనకి ఎలా ప్రవేశిస్తారో ఆ టైప్ లో మీరు కోరుకోవడం కావాలంటే. మా బావగారు వారియర్ అయిపోద్ది సార్, ఆల్రెడీ 10 మంది వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అవ్వాలి ఇప్పుడు, ఈ 10 మంది వారియర్స్ అవ్వాలి ఇప్పుడు. ఆ 10 మంది ద్వారా ఒక 10 మంది ఈ నెలాఖరు లోపు అటు 111 వారియర్స్, ఇటు 111 వారియర్స్ ఎవరు తెచ్చుకుంటే వారికి ₹1,25,00,000 బహుమతి ఉన్నప్పుడు, డబ్బు విలువ తెలిసిన వాళ్ళం, మార్కెట్ లో ఏం చేస్తే డబ్బు సంపాదించుకుంటున్నాం అనేటటువంటి వాల్యూస్ తెలిసిన వాళ్ళం ఇక్కడ ఉన్న ఆప్షన్ ని ఎందుకు సిన్సియర్ గా యూజ్ చేసుకోకూడదు? దట్ ఈస్ ద క్వశ్చన్ అండి. రాజశేఖర్ గారు నమస్తే సార్. మా బావ గారి వాయిస్ బాగుంటది, ఆయన ఏం చెప్పినా నమ్ముతారు, మేము ఏం చెప్పినా నమ్మరు. అది రాజశేఖర్ గారు నమస్తే సార్. అలా అనుకోవద్దు, ఫస్ట్ అది మానేయండి. అభి సార్ నమస్తే.
అభి కాదండి, అభి గారి ఫాదరు. మీకు ఈ టైంలో వచ్చేది అభి గారి ఫాదరు. ఈ రోజు అభి గారి వైఫ్ కూడా మీకు ఈ బోట్ మై ట్రిప్ లో వచ్చారు. అభి గారి ఫ్యామిలీ మొత్తం ఆల్రెడీ ఈ రోజు ఒక 7 ఐడీలు వేశారు సార్. వావ్. ఇది కాకుండా మా నాన్నగారు ఇప్పుడే నా చేతికి ఇచ్చారు సార్. అందుకే మీకు లైవ్ లో వెబ్ క్యామ్ లో చూపిస్తున్నాను. 6 కొత్త వాళ్ళని చేసి నెంబర్లు వీళ్ళందరికీ జూమ్ లింక్ పెట్టండి. 5 గంటల మీటింగ్ కి వీళ్ళకి లింక్ పెట్టండి, సాయంత్రం లింక్ పెట్టండి అని నాకు ఇప్పుడే ఇచ్చారు సార్ కాగితం. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. మీతో మాట్లాడుతున్నారు సార్ ఆయన. మేము కానీ కాలేదు అనుకోండి సార్. వారియర్ మీరు మాకు సపోర్ట్ చేసేయాలి సార్ మమ్మల్ని వారియర్. అందుకే ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏంటంటే 1-2 తక్కువ అనుకోండి సార్, ఇబ్బంది పడిపోతాం కదా. ఏం కాదు ఏం కాదు. మీరు అభి సారు, శిరీష మేడం అందరూ వారియర్స్ గా మీ ఫ్యామిలీ నుంచి చక్కని రిజల్ట్ ప్లస్ బొరంజాలో బెస్ట్ అచీవ్మెంట్స్ తీసుకుందరు కానండి. లేదు సార్, ఒక్కరు వచ్చినా చాలు సార్ మాకు. టైం ఉంది చేసేద్దాం. అభి సార్ మీరు, వాసు గారు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ బెస్ట్ 10 days 10 hours ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ చేశారా? 1,25,00,000 పట్టుకెళ్ళిపోవడం ఖాయమండి. సరే సార్, సరే సార్. డూ ఇట్. స్వామి గారు, హలో గారు, చెప్పండి సార్. రెడీ 8 మంది నా లిస్ట్ లో. 8 మంది రెడీ అయిపోయారు 5 గంటలకి. నేను అంతకు మించి ఎక్కువ ఉండేలాగే ట్రై చేస్తాను. ఓకే గురూజీ, ఓకే సార్. ఇందాక వెంకటరమణ గారు మాట్లాడుతూ ఆయనకి సపోర్ట్ చేయలేకపోతే, మేము చేసుకోలేకపోతే అన్నారు సార్. ఆయనకి నేను చెప్పేది ఒకటే సార్, మా రాజశేఖర్ సారు ఎనీ టైం ఫోన్ కొట్టు రాజశేఖర్ సార్ని పట్టు అన్నట్టు రాజశేఖర్ సారు ఫోన్ చేసిన సమాధానం చెప్తారు, మీకు జూమ్ లోనూ సమాధానం చెప్తారు, యూట్యూబ్ లోనూ సమాధానం చెప్తారు. ఒక్క తెలుగులోనే కాదండి, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ఎన్ని భాషలు వచ్చినా మీకు యూట్యూబ్ లో లింక్స్ పంపిస్తాము. అది మీరు చూపించుకుని వినిపించుకుని, ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలి అంటే ఈ జూమ్ లో 1:30కి మళ్ళీ 5 గంటలకి, సాయంత్రం ఉదయం 6 గంటలకి, సాయంత్రం 8 గంటలకి మీరు వచ్చి ఈ అవకాశాన్ని తీసుకోవచ్చు సార్. ఇంకా డౌట్ కావాలంటే మా నెంబర్స్ ఉన్నాయి, మేము సార్ కోసం మేము చేయడానికి రెడీ, మేము మీకు సపోర్ట్ చేస్తాం సార్. సూపర్ గ్రేట్ ఆసమ్ సార్, సూపర్ గ్రేట్ ఆసమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరూ ఉన్నాం సార్. ఈ రోజు 18 మంది ఉన్నాం, రేపు 18,000 మంది అవుతామని 100% చెప్తున్నా. రాజశేఖర్ సారు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే, ఇందాక లక్ష్మీ మేడం అన్నట్టు ఆమె కూడా నా టీమే అండి, కాకపోతే సుభాషిణి మేడం కూడా ఉన్నారు సార్. నేను ఒకటే చెప్తున్నా, రాజశేఖర్ సార్ యొక్క ఇన్కమ్ ఈ రోజు ఎంత ఉంది అనేది మీకు లైవ్ లో చూపిస్తారు కావాలంటే. రాజశేఖర్ సార్ ఏంటి అనేది కాదు, ఇక మీదటి నుంచి రాజశేఖర్ తర్వాత ఏంటి అనేది కూడా చూపిస్తాము. ఆల్రెడీ స్వామి గారు రోజుకి 2-3 స్టార్ట్ చేశారు. సో నాకు పోటీగా ఆయన ఉన్నారండి. సో అట్లాగా హెల్తీ అట్మాస్ఫియర్ తో ఉన్నామండి. మనం అంతా ఒక కుటుంబం, కంపల్సరీగా అచీవ్ అవుతాం. ఈ రోజు నా ఫ్యామిలీ మొత్తం నేను రాజశేఖర్ సార్ని నమ్మడం ఒక విషయం, నా బోట్ మై ట్రిప్ నమ్మడం ఒక విషయం. నా ఫ్యామిలీ కూడా నువ్వే ఉన్నావురా, నీకు నేను సపోర్ట్ చేస్తామంటూ ముందుకొచ్చి బోట్ మై ట్రిప్ గురించి తెలుసుకుని ఒకరొకరు ఇద్దరిని 8 మందిని తీసుకుని వస్తూ ఉంటే, నేను చేయలేకపోతే నేను ఫ్యూచర్ కోసం ఎక్కడ బాధపడతాను అని చెప్పి నేనున్నాను అని చెప్పి ముందుకు వస్తున్నప్పుడు నేను ఈ పని ఎందుకు చేయకూడదు? అదరగొట్టదాం. గ్రేట్ అండి, గ్రేట్. నాకు మీరందరూ ఉన్నారు, 20 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నా జూమ్ లో ఉన్నారు. నెక్స్ట్ నా ఇంట్లో ఒక 20 మంది ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి సార్? వారియర్ అయిపోయాను నేను ఆల్రెడీ. అవును సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన కాన్సెప్ట్ కూడా అదేనా, డైరెక్ట్ గోల్డే సార్, వారియర్ ఏంది ఇంకా. కంగ్రాచులేషన్స్ సార్. ఇక మరి
ఎవరైనా ఏదైనా మాట్లాడతాను అంటే మాట్లాడచ్చండి. సార్ ఆఫ్ కూపన్ అన్మ్యూట్ అయ్యారు, ఏమన్నా అడుగుతారా అండి? సార్ ఒక మార్నింగ్ లింక్ పంపించారా నాకు? మార్నింగ్ లింక్ అన్ని పంపిస్తాను సార్, ఇప్పుడు పంపిస్తాను. అది ప్రతిరోజు మిమ్మల్ని యాడ్ చేస్తారు సార్. సారు కంపల్సరీగా సార్ మిమ్మల్ని యాడ్ చేసి పంపిస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి మీరు మీ ప్రభాకర్ గారి ద్వారా నాతో మాట్లాడండి, నా నెంబర్ తీసుకోండి ఆయన దగ్గర. ఓకే సార్, ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఆఫ్ కూపన్ ఏమన్నా మాట్లాడతారా? అన్మ్యూట్ అయ్యారు. ఓకే అండి. సో మునీంద్ర గారు ఎలా ఉన్నారు? సార్ నమస్తే. రాజేంద్ర గారు నమస్తే అండి. సార్ ఎట్లా జరుగుతుంది మన ఫీల్డ్ వర్క్? సార్ జరుగుతుంది సార్, ఈ రోజు కూడా కాళేశ్వరం వెళ్తున్నాను సార్. ఓకే ఓకే. మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈవినింగ్ అయ్యేసరికి ఒక చోట 10 మంది కూర్చోవటం అనేటటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టకండి. ఓకే సార్. దాంట్లోనే లాంగ్ రన్ లో రియల్ రాజేంద్ర గారు అంటే నాయుడుపేట సార్. అవును సార్, నాయుడుపేట వైపు, తిరుపతి అనుకుంటా, కాళహస్తి అండి. కాళహస్తి. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే. రైట్ రాజేంద్ర గారు, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సో మరి మన మన స్వామి గారు, మన అభి గారు, మీరు డైలీ సక్సెస్ అనే దాంట్లో కాంపిటీషన్ ఉందండి మీ అందరికి కూడా. ఓకే ఓకే సార్. హెల్దీ కాంపిటీషన్. అదే సార్, కాంపిటీషన్ ఎవరు ముందు అచీవ్ అవుతారు. అచీవ్ కాదు సార్, మేము ఆల్రెడీ అచీవ్ అయినట్టే సార్. ఎందుకంటే మా గురువు గారు ఒకటే నేర్పించారండి, ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మాకు కూడా గురువు గారు సారే. అదే సార్, నేను అనేది ఒకటే, ప్రయత్నం చేస్తాం. స్టార్ట్ అయిన జర్నీ మేము ఆల్రెడీ అచీవ్ అనే ఫీలింగ్ లోనే ఉన్నాం. 20 మంది ఫ్యామిలీని మా ఫ్యామిలీ అనుకుంటున్నాం. మేము ఆల్రెడీ వారియర్ అయిపోయాం సార్. ఇంక కొరవదేంది డబ్బులు. ఆ డబ్బు అనేది సార్, డబ్బు కోసం పనిచేస్తాం, కాకపోతే డబ్బు జీవితం అవ్వదు, డబ్బు కోసం పనిచేద్దాం. సో గురువు గారు చెప్పినట్టు తొందరగా డబ్బులు సంపాదించుకుందాం, నలుగురికి సంపాదించే అవకాశం ఇస్తున్నాం. ఇంతకన్నా ఏం కావాలి సార్, వారియర్ అయిపోయాం మేము ఎప్పుడో. టీం మొత్తం అయిపోయాం సార్. రాజేంద్ర గారు సార్ జస్ట్ టు బెస్ట్ టు 10 hours 10 days ప్రోగ్రామ్ అందరూ చేయాల్సిందే సార్. అదే సక్సెస్ కి మనకి మూలం అండి. ఓకే సార్, ఓకే సార్, ఖచ్చితంగా సార్. రైట్ అండి, రైట్ అండి. సో విషింగ్ యూ ఆల్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ బొనంజాలో కూడా మరి హైయెస్ట్ అచీవ్మెంట్స్ మీరందరూ, టైం ఉంది కాబట్టి మనం టీం వర్క్ చేద్దాం, ఇంకా బ్యూటిఫుల్ గా చేద్దాం. మరి ఈ రోజు అయితే సాయంత్రం 5 గంటల జూమ్ అనేది అభి సార్ ఇవాళ ఒక రోజు లేదు కదా? లేదు సార్, లేదు సార్. రేపు నుంచి స్వామి గారిని కూడా అడగండి సార్. లేదులేండి, స్వామి గారు కూడా యాక్సెప్టెడ్ చెప్పారు ఇందాక. సో రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇంకా ప్లాన్డ్ గా చేద్దాం. సో మీరు మీ ఇన్వాల్వ్మెంట్స్, మీ సీరియస్నెస్ ని, మీ కాన్ఫిడెన్స్ ని మీ డౌన్ లైన్స్ కి పాస్ చేస్తూ ఉండండి. దాన్ని ఇంకా డౌన్ లైన్స్ కి పాస్ చేసేలాగా ఒక్క 1 week లో వండర్స్ ఏంటి అనేటటువంటి దాన్ని, హిస్టరీ క్రియేషన్ అంటే ఏంటి అనే దాన్ని మన అందరం కలిసి చేద్దాం. సో రియలీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండి. మరి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. 8 o'clock జూమ్ మీటింగ్ లో కొత్త వాళ్ళతో కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్. గ్రేట్ లీడర్. జై బోర్డ్ మై ట్రిప్. జై బోర్డ్ మై ట్రిప్. జై బోర్డ్ మై ట్రిప్ సార్. థ్యాంక్ యూ సార్. జై బోర్డ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. జై బోర్డ్ మై ట్రిప్.